15th సెప్టెంబర్ మీకు తెలుసా, ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ డేట్ లోపల ఐటీఆర్ ఫైల్ చేయకపోతే 1000 to 5000 పెనాల్టీస్ ఉంటాయి. కొన్ని కేసెస్లో ల్యాక్స్ వరకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొన్ని కేసెస్లో 6 months నుంచి 7 years వరకు ఇంప్రిజన్మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే 3 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. మీరైతే ఈసారి డ్యూ డేట్ స్కిప్ చేయరు. డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్, శాలరీడ్ ఎంప్లాయీస్ మీ గురించే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. 1000 5000 పెనాల్టీ కదా మేము కట్టేసుకుంటాము, చాలా డిడక్షన్స్ ఉన్నాయి మాకు అని చెప్పేసి అనుకుంటున్నారా? డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేయడం వల్ల మీరు న్యూ రెజ్యూమ్ని మాత్రమే ఆప్ట్ చేసుకోగలరు. ఓల్డ్ రెజ్యూమ్ బెనిఫిట్స్ ఏది కూడా క్లెయిమ్ చేయలేరు. అంటే ఏంటి సార్? హౌస్ లోన్లు, హెచ్ఆర్ఏలు, ఎల్ఐసి ప్రీమియంలు, సుకన్య సమృద్ధి స్కీమ్లు, మెడికల్ ఇన్సూరెన్స్ ఏది కూడా క్లెయిమ్ చేసుకోలేరు. ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనం ట్యాక్స్ డిడక్షన్ కోసం చేసుకుంటున్నామో అవి ఏమీ కూడా ఇప్పుడు క్లెయిమ్ చేసుకోలేము. సెకండ్ పాయింట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, ఎఫ్ఎన్ఓస్, బిజినెసెస్, వీటిలో ఏమైనా లాసెస్ వస్తే జనరల్లీ 8 years పాటు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్ ప్రాఫిట్స్తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ డ్యూ డేట్ మిస్ అవుతున్నాం, ఇవి మిస్ అవుతున్నాం. థర్డ్ పాయింట్, డిపార్ట్మెంట్కి కనుక ప్రాసిక్యూషన్లో మనం విల్ఫుల్గా స్కిప్ చేస్తున్నామని ప్రూవ్ అయితే 6 months నుంచి 7 years వరకు ఇంప్రిజన్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నీ విన్నాక డ్యూ డేట్ స్కిప్ చేయబుద్ధి కావట్లేదు కదా? వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేసి ఫాలో చేయండి.